ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి ఇవాళ ఈడీ విచారణకు హాజరు కానున్నారు. లిక్కర్ స్కామ్ కేసులో ఇప్పటికే సిట్ అధికారులు మిథున్ రెడ్డిని అరెస్ట్ చేయగా ప్రస్తుతం మిథున్ రెడ్డి బెయిల్పై ఉన్నారు. ఈ నేపథ్యంలో మిథున్ రెడ్డిని మనీ లాండరింగ్ కోణంలో ఈడీ ప్రశ్నించనుంది. నిధుల మళ్లింపులో ఆయన ప్రమేయంపై ఈడీ కీలక ఆధారాలు సేకరించినట్లు తెలుస్తోంది. ఇప్పటికే వైసీపీ మాజీ ఎంపీ విజయసాయిరెడ్డిని నిన్న 7 గంటల పాటు ఈడీ విచారించింది. స్టేట్మెంట్ రికార్డ్ చేసింది. అయితే జగన్ ప్రభుత్వ హయాంలో జరిగిన ఈ స్కామ్పై కేంద్ర దర్యాప్తు సంస్థలు పట్టు బిగిస్తుండటం, వరుసగా ఇద్దరు కీలక నేతలను విచారణకు పిలవడంతో ఏపీ రాజకీయాల్లో తీవ్ర చర్చ మొదలైంది. రానున్న రోజుల్లో ఈ కేసు ఇంకెన్ని మలుపులు తిరుగుతుందనేది ఆసక్తికరంగా మారింది. ఇందుకు సంబంధించి కంప్లీట్ అప్డేట్స్ మా ప్రతినిధి అలీం ఫోన్ ఇన్ ద్వారా అందిస్తారు. అనిల్. గుడ్ మార్నింగ్ భాగ్యశ్రీ. ఆంధ్రప్రదేశ్ లో గత ప్రభుత్వ హయాంలో జరిగిన లిక్కర్ స్కామ్ సంబంధించి పెద్ద ఎత్తున కూడా రాష్ట్ర ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. ఇందులో భాగంగా సిఐడితో పాటు సిట్టు అలాగే ఏసీబీ అధికారులు కూడా దీని మీద విచారణ జరుపుతున్నారు. అయితే దీనికి సంబంధించిన ఆర్థిక లావాదేవీలు వేల కోట్ల స్థాయిలో జరిగినట్టు రాష్ట్ర ప్రభుత్వ దర్యాప్తు సంస్థలు ఆరోపిస్తున్న నేపథ్యంలో విషయంపై ఈడీ జోక్యం చేసుకుంది. ఈ కేసుకు సంబంధించి ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎవరైతే వైఎస్ఆర్సీపీకి చెందిన ఎంపీలు ఉన్నారో వారిని ఒక్కొక్కరిని కూడాను విచారణకి పిలుస్తుంది. ఈ నేపథ్యంలో ఈ రోజు ఈ మిథున్ రెడ్డి హాజరు కానున్నారు. నిన్న ఎవరైతే వైసీపీని వీడిన రాజ్యసభ సభ్యులు విజయసాయి రెడ్డి కూడా నిన్న ఈడీ విచారణలో పాల్గొన్నారు. దానికి సంబంధించి వివరాలు కూడాను ఆయన మీడియాకు వెల్లడించడం జరిగింది. గతంలో ఏదైతే లిక్కర్ స్కామ్ అనేది జరిగిందో అది వైసీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి తెలిసి జరగలేదు. ఒకవేళ జరుగుంటే అటువంటి వాటిని ఆయన క్షమించడని చెప్పి కూడాను ఆయన చెప్పడం జరిగింది. అంటే అసలు లిక్కర్ స్కామ్ అనేది ఏ విధంగా జరిగింది, దాన్ని ఎవరు బాధ్యులని దాని మీద కూడాను ఆయన సమాధానం చెప్పలేదు. ఖచ్చితంగా ఈడీ తను ఎన్నో ప్రశ్నలు అడిగినా సరే కొన్ని ప్రశ్నలకి తను సమాధానం చెప్పానని, కొన్ని సమాధానాలు వాళ్ళు రాసుకోలేదని చెప్పి కూడాను విజయసాయి రెడ్డి చెప్పారు భాగ్యశ్రీ. నేపథ్యంలో ఈ రోజు మిథున్ రెడ్డి కూడాను విచారణకి హాజరవుతున్నారు. నిన్నటి నుంచి పార్లమెంటు సమావేశాలు ప్రారంభమయ్యాయని ఆయన నిన్న పార్లమెంట్ సమావేశంలో పాల్గొన్నారు. ఆయనకి వ్యక్తిగతంగా మినహాయింపు ఉంటుందని చెప్పి కూడాను అందరూ భావించారు. కానీ ఈ రోజు ఈడీ విచారణకు వస్తారా లేదా పార్లమెంట్ సంబంధించి అక్కడ సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో ఏమైనా స్పెషల్ పర్మిషన్ లాయర్ల ద్వారా తీసుకుంటారనేది కూడా కొద్దిసేపు వేచి చూడాల్సిన పరిస్థితి అయితే నెలకొంది. మొత్తంలో కూడాను మిథున్ రెడ్డి కూడాను పార్లమెంట్ సభ్యుడి హోదాలో గత ప్రభుత్వ హయాంలో జరిగిన లిక్కర్ స్కామ్ సంబంధించి ఆయన కూడా ఈడీ సంబంధించిన విచారణలో పాల్గొనడం అనేది కొంచెం వైఎస్ఆర్సీపీకి తలనొప్పిగా మారిందని మనం చెప్పొచ్చు. గతంలో కూడాను చాలా మంది ఎవరైతే వైఎస్ఆర్సీపీలో ముఖ్య భూమిక పోషించారో ఓఎస్డీలో ధనంజయ రెడ్డితో పాటు కృష్ణమోహన్ రెడ్డిలు కూడా ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. వారు కూడా ప్రస్తుతం బెయిల్ మీద బయట ఉన్నారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు మిథున్ రెడ్డిని పిలిచిన తర్వాత వంతు ఎవరిదనే దాని మీద కూడాను వైఎస్ఆర్సీపీలో టెన్షన్ నెలకొంది. మొత్తం మీద కూడాను అసలు మద్యం సంబంధించి స్కామ్ ఏదైనా జరిగిందని విజయసాయి రెడ్డిని నేను మీడియా ప్రతినిధులు అడగా అటువంటిది గత ప్రభుత్వ హయాంలో ఏమీ జరగలేదు, ఆ స్కామ్ ఎవరు చేశారో వారిని అడగాలని చెప్పి కూడాను ఆయన మీడియాకు సమాధానంగా చెప్పడం జరిగింది. ఈ రోజు మరి మిథున్ రెడ్డి ఈడీ విచారణలో పాల్గొంటున్న సందర్భంగా ఏ విధంగా సమాధానం చెప్తారు, ఈడీ ఏ విధంగా ప్రశ్నలు సంధిస్తుంది అనేది కూడాను ఒక టెన్షన్ అయితే క్రియేట్ అయింది. ఆయన న్యాయవాది సమక్షంలో విచారణకి హాజరవుతున్నట్లు కూడా తెలుస్తుంది భాగ్యశ్రీ. రైట్, థ్యాంక్ యూ అలీ.